హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈ రోజు అయితే చాలా సింపుల్, అలానే చాలా టేస్టీగా ఉండే రైస్ ఐటమ్ అయితే చెప్తున్నాను. బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి, కానీ కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుంది. చికెన్తో ఇలా ఫ్రైడ్ రైస్ చేశారనుకోండి, తక్కువ టైంలో బిర్యానీ తిన్నంత ఫీల్ని అయితే ఇస్తుంది. మరి అలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 350 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసి 30 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న రైస్ని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని మనం 70% వరకు అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రైస్ కుక్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకు రైస్ అనేది 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వాటర్ లేకుండా అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకుని రైస్ అనేది చల్లారి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 kg వరకు అయితే చికెన్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మీ టేస్ట్కి తగినంత కారాన్ని, అలాగే పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎగ్ని కూడా వేసుకోవచ్చు. నేను 1 ఎగ్ని అయితే వేసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేషన్ కోసం ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం కడాయిని అయితే పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కడాయికి స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుని ఒకసారి లైట్గా అయితే కలుపుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపుగా మనం వేరొక బౌల్లోకి కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారాన్ని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని అయితే దీంట్లోకి వేసుకుని ఒక 3 ఎగ్స్ వరకు అయితే వేసుకున్నానండి. మీరైతే 2 కూడా వేసుకోవచ్చు. వేసుకుని అంతా కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది కుక్ అయింది. ఎగ్ వేసాం కదండి, అందుకని కొంచెం కడాయి కతుక్కున్నట్టు ఉంటుంది, కానీ ఏం పర్వాలేదు. ఒకసారి కలుపుకుంటే అంతా కలిసిపోతుంది బాగానే. మన చికెన్ అనేది క్రిస్పీగా తయారైంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు కుక్ చేసుకుని దీన్ని టర్న్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుని చికెన్ తీసుకున్న బౌల్లోకి దీన్ని తీసేసుకోవాల్సి ఉంటుంది. అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుని 1 సెకండ్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకుని మనం 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. తర్వాత వెజిటేబుల్స్ కుక్ అవడం కోసం నేను కొద్దిగా సాల్ట్ని, అలాగే స్పైసీనెస్ కోసం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాని అంతటిని దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. రైస్కి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సాసెస్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని, చికెన్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది ఉందో లేదో చెక్ చేసుకుని ఒకసారి అయితే వేసుకోవచ్చు. అలాగే స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మిరియాల పొడి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి అరోమా అయితే వస్తుంది. హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది పట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి కూడా చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.